కమింగ్ టు ఫోర్త్ సొల్యూషన్. ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చింది రాయాలి. గివెన్ దట్ -27/125 కదా, ఏమన్నాడు, దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాయమన్నాడు. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ కింద ఒక నంబర్ ఉండాలి, పవర్లో ఒక నంబర్ ఉండాలి. దీన్ని మనం పవర్ అంటాము, దీన్ని మనం బేస్ అంటాము. ఈ రెండు ఒకదాని పవర్ ఇంకోటి ఉంటే మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాం. సరేనా, ఆడ స్కై అనేది పేరు. సో ఇప్పుడు ఏం చేద్దాం, -27 ఫస్ట్ 27ని రాద్దాం. 27 ఎల్సిఎం తీసుకుందాం. ఇట్లా గీతలే యూజ్ చేయాలి. ఎప్పుడైనా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఇది లాస్ట్కి 7 ఉంది, 2 టేబుల్లో రాదు. సో 3 టేబుల్లో 3 9s 3 3s 3 1s అంటే ఏం రాయొచ్చు, 27 ఈక్వల్స్ టు 3 పవర్ 3. 3 3 టైమ్స్ ఉంది. అట్లనే 125కి రాసేసాయి. సో లాస్ట్కి 5 ఉంది కాబట్టి 5 టేబుల్లో తీసేసుకున్నాను నేను. 5 2s 10, 2 మిగిలింది 25 అయింది, 5 5s 25. మళ్ళా 5 ఇక్కడ 5 ఉంది, 25 5 టేబుల్లో పోతుంది. సో 5 5s ఇది మంచిగా చెప్పాలండి. సో ఇక్కడ 125 ఇచ్చింది కదా, లాస్ట్కి 5 ఉంది, 5 లేదా 0 అంటే 5 టేబుల్ తీసేసుకోవచ్చు మనం డైరెక్ట్. లాస్ట్ 1 5 టేబుల్లో రాదు కాబట్టి పక్కన నంబర్ని కలిపేసిన 12. 5 2s 10, 12కి 10 తీసే 2, ఇక్కడ 2 చిన్నగా రాసుకోవాలి. 2 5 25, 5 5s వస్తుంది. మళ్ళీ 5 5s 5 1. సో 125 అనేది ఏంది, 5 క్యూబ్. ఇప్పుడు ఏం చేస్తాను నేను, నా 1 రాస్తా. -27 ఈక్వల్స్ టు, ఇక్కడ మనకు -27 ఇచ్చింది కదా. సో నేను దీన్ని ఏమని రాస్తాను అంటే -3 ఇంటూ -3 ఇంటూ -3. సో -3 హోల్ పవర్ 3. చూడు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో -3 వచ్చేసి మళ్ళీ 125 ఏం రాసుకోవచ్చు, 5 ఇంటూ 5 ఇంటూ 5 ప్లస్ ఇచ్చింది కదా. సో సింబల్ అదే పెట్టుకోవాలి, 5 పవర్ 3. Therefore -27/125 ఈక్వల్స్ టు -3 పవర్ 3 బై 5 పవర్ 3. ఇక్కడ ఏమైనా ఫార్ములా ఉందా, అసలు అంటుంది a పవర్ m బై a b పవర్ m. ఎందుకంటే పవర్లో సేమ్ ఉంది కాబట్టి సేమ్ రాసిన a బై b హోల్ పవర్ m. ఈ ఫార్ములాస్ మా స్టూడెంట్స్కి అర్థమైతే, ఎందుకంటే నేను ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ అయినప్పుడే రాపించిన. వేరే స్కూల్ వాళ్ళు యూట్యూబ్లో చూసేటట్టు ఉంటే మాకు చాప్టర్ మొత్తం చెప్పండి సార్ అని చెప్పండి, చేసేద్దాం. ఒక 2 days టైం సరిపోతుంది. గింతే ఆన్సర్.